హే గాయ్స్! మీరు థంబ్‌నెయిల్ ఆల్రెడీ చూసే వచ్చుంటారు వీడియోలోకి. థాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజైతే నేను, మమ్మీ, డ్యాడీ పెళ్ళికెళ్తున్నాం గదా! సో, వెళ్ళేటప్పుడైతే ఈ సీనరీ నిజంగా ఇది హైదరాబాదేనా అనిపిచ్చింది చూషినాకనే. అసలు నిజంగా ఏదో ఫారెన్ లాగా పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇంకా చెట్లు, ఆ రోడ్ నిజంగా మస్తు అనిపిచ్చిండే అసలు. ఇంకా నా ఛానెల్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ జేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న బటన్‌ని. అండ్ లైక్ కూడా చేయండి. ఇంకా మేమైతే డైరెక్ట్ పెళ్లి ఫంక్షన్ హాల్‌కెళ్ళకుండా మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి అక్కడికెళ్ళిండే ఫస్ట్. ఇంకా అక్కడి నుంచి పెళ్ళికెళ్ళిండే అనమాట. ఇప్పుడు ఏడికొచ్చినాం? ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళ ఇంటికి. అవునా? ఎందుకు? పెళ్లి పోవడానికి. ఈ నుంచి పెళ్లి ఫంక్షన్ హాల్‌కా? ఓకే. ఓకే. బాయ్. బాయ్ బాయ్. పెళ్ళికి పోయినాక మళ్ళా చూద్దాం. అంటే అది పెళ్ళికి పోతున్నా. టెల్ హాయ్ టు ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. అరే మోస్ట్లీ మామ్ చాయ్ కావాలా నీకు? వద్దు. నాన్ వెజ్ కావాలి. మటన్. ఇంకా మా మమ్మీ డాడీ అయితే మిట్ట మధ్యాహ్నమే చాయ్ తాగుతారు ఫుల్లుగా. ఇంకా ఫైనల్‌గా మేమైతే ఫంక్షన్ హాల్‌కి రీచ్ అయిపోయినాం. ఇదొచ్చేసి నార్సింగ్‌లో ఉన్న ఓం కన్వెన్షన్ హాల్ అనమాట. ఫుల్ పెద్దగుండే నిజంగా. ఇంకా ఎంట్రన్స్‌లో మనకైతే గణేష్‌జీనైతే పెట్టేషిర్రు. ఇంకా లోపలికెళ్ళినాకనే ఇట్లా ఫ్లవర్స్, లైట్స్, ఇంకా గుడి గోపురాలు అవన్నీ పెట్టి డెకరేషన్ అయితే మంచిగా చేషిర్రు. ఇంకిక్కడ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అనమాట. ఇంకా లోపలికెళ్ళినాకనే పెద్ద స్టేజ్ అయితే ఉండే. నిజంగా ఫుల్ పెద్దగుండే. ఎంట్రన్స్ ఇచ్చినాకనే మంచిగా సాంగ్స్ అయితే ప్లే అయితా ఉండే. అంటే ఓన్లీ మ్యూజిక్ అనమాట. నేననుకున్నా అది ఆల్రెడీ రికార్డెడ్ వన్ ప్లే చేస్తుర్రేమో అనుకున్నా. బట్ కాదు. అది లైవ్‌లో ప్లే చేస్తుర్రని తెలిసినాకనే ఎళ్లి ఒక వీడియో అయితే తీసుకున్నా. ఇంకా ఇప్పుడైతే ప్లే చేస్తున్నా. వినండి మీరు కూడా. అండ్ ఇక్కడైతే స్టేజ్‌కి లెఫ్ట్ సైడ్‌లో అయితే మనకు కాఫీ, టీ డిఫరెంట్‌గా ఏవేవో ఫ్లేవర్స్ అయితే చేసిస్తా ఉండే అనమాట. ఇంకా మేమైతే ఫుడ్ దగ్గరికైతే ఎళ్ళిపోయినాం. అక్కడ స్టార్టర్స్ ఉండే ఫస్ట్. మేమైతే అవి వదిలేసి డైరెక్ట్ మెయిన్ కోర్స్‌కైతే ఎంటర్ ఇచ్చేసినాం అనమాట. అండ్ ఇక్కడ మా మమ్మీ ఏమో నాకు స్ప్రౌట్స్, పీనట్స్, బీట్రూట్, క్యారెట్, కీర అన్నీ ఏస్తుందసలు. నాకేమో అసలు అవి తినాలని ఇంట్రెస్ట్ కూడా లేకుండే. నాకిష్టమున్నయి యేసుకుందామంటేనేమో నా చెయ్యేమో ఫుల్ బిజీగుండే. ఒక చేతిలోనేమో గిన్నె, ఇంకో చేతిలోనేమో ఫోను. ఇంకా బలవంతంగా మమ్మీ ఏసినట్టు ఏపిచ్చుకుంటుందనమాట. ఇక్కడైతే ఒక ఆంటీ పోలేలు చేస్తా ఉండే. మామూలుగా ఏపీ పీపుల్ అయితే మనకి బొబ్బట్లంటారు. ఇంకా కొంచెం మంది స్టైల్‌గా స్వీట్ చపాతీ గూడా అంటారనమాట. అండ్ ఇక్కడైతే ఇంకా నేను మెయిన్ కోర్స్‌లో ఇక్కడ పన్నీర్ అండ్ రుమాల్ రోటీయో, చపాతీయో సంథింగ్ అది ఏపిచ్చుకున్నా. ఆ తర్వాత ఇక్కడైతే టెంపుల్ స్టైల్ పులిహోర నిజంగా ఫుల్ బావుండే అసలు. ఇంకా ఆ తర్వాత నేను మళ్ళీ గోంగూర రైస్ కూడా ట్రై చేద్దామని ఒక స్పూన్ అయితే ఏపిచ్చుకున్నా అనమాట. ఇంకా అది ఏపిచ్చుకున్నాకనే ఇంకా జీరా రైస్ ఉండే దీని నెక్స్ట్ డే. ఇంకా అది కూడా ట్రై చేద్దామని అది కూడా ఒక స్పూన్ అయితే ఏపిచ్చుకున్నా. ఇంకా ఫైనల్‌గా అయితే ఇంకా మన హైదరాబాదీ వెజ్ దమ్ బిర్యానీ అయితే ఉండే. ఇంకా పక్కా తినాల్సిందే కాబట్టి అదైతే ఏపిచ్చుకున్నా అనమాట. ఇది కూడా 1 స్పూన్. ఇక్కడైతే నాన్ వెజ్ లేకుండే గానీ వెజ్ మాత్రం అసలు వేరే లెవెల్ ఉండే. ఇట్లా నోట్లో పెట్టుకున్నాకనే అన్నీ ప్రతి ఐటెమ్స్ కరిగిపోయిండే అసలు. నిజంగా మంచిగుండే చూడండి నా ప్లేట్ మీరు.
అన్నీ అయితే కొంచెం కొంచెం వేపించుకున్నా అన్నీ కవర్ చేయాలని. బట్ స్టిల్ చాలా అంటే చాలా ఐటెమ్స్ ఉండే నేను తిననివి. నాకు ఇవి తినేసరికి అసలు పొట్ట నిండిపోయింది. ఇంకా డెజర్ట్స్ గూడా ఉండే. ఇంకా అవెప్పుడు తినాలని నేను ఇంకా మెయిన్ కోర్స్ అయితే ఇంకా ఇంతవరకే స్టాప్ చేసేసినా అనమాట. ఇది తిన్న తర్వాత ఇంకా ఆప్రికాట్ డిలైట్ కనిపించిండే హ్యాండ్ వాష్ చేసుకున్నాకనే. ఇదైతే తీసుకున్నా ఒకటి. ఇంకా ఇది తీసుకొని ఏసేసినా అనమాట. ఇంకా ఇట్లా కాదు ఈ డెజర్ట్స్ ఫుల్ టేస్ట్ చేయాలనేసి మమ్మీకి ప్లేట్ ఇచ్చి, "ఇవన్నీ ఏపి మమ్మీ నేను వీడియో తీస్తా" అనేసి ఇట్లా ఒక ప్లేట్ అయితే ఇచ్చేసిన. ఇంకా అన్ని కేక్స్ అయితే ఏపించుకున్నా. ఇవైతే నార్మల్ చాక్లేట్ కేక్. ఇదేమో చీజ్ కప్ కేక్ అనమాట. ఇది అయితే నిజంగా అసలు నోట్లో పెట్టుకున్నాకనే అసలు మెల్ట్ అయిపోయింది. నిజంగా బాగుంది. ఫస్ట్ టైమ్ ట్రై చేసిన నేను. ఇంకా ఆప్రికాట్ డిలైట్ అయితే నేను చాలా సార్లే ట్రై చేసిన. ఓకే. నాట్ బ్యాడ్. బానే ఉండే ఇది గూడా. అండ్ దీని తర్వాత అయితే కద్దూ కా ఖీర్ అని ఒకటైతే ఉండే సమ్ ఏదో పాయసం లాగా. అది అది గూడా ఓకే. బానే ఉండే. కొంచెం గ్రీనిష్‌గా ఉండే అనమాట. ఇంకా ఫైనల్‌గా అయితే మనందరికి తెలిసిందే డబుల్ కా మీఠా. ఎవ్రీ ఫంక్షన్‌లో అదే ప్రిఫర్ చేస్తారందరూ. ఇంకా అది కూడా కొంచెం అయితే తీసుకున్నా అనమాట. ఇంకా అవన్నీ తీసుకొని ఒక టేబుల్ దగ్గరకైతే ఎళ్ళిపోయినా. ఇంక ఇవన్నీ అయితే లైన్‌గా ఒక్కొక్కటి టేస్ట్ చేసిన. నాకైతే ఇందులో చీజ్ కప్ కేక్ అయితే ఫుల్ ఫేవరెట్ అయిపోయింది. మళ్ళీ ఇంకెక్కడైనా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అదే తింటా. కానీ నా డ్రెస్ మీద పడేసుకున్నా అంట నేను ఆ చీజ్ కప్ కేక్. నాకేమో అర్థం కాలే ఒక ఆంటీ చెప్తా ఉంటే. ఇంకా ఆంటీతో మాట్లాడుతూ ఇంకా తింటా ఉండే అనమాట. నిజంగా అన్నీ బాగుండే. కేక్స్ బాగుండే. ఇంకా స్వీట్స్ ఓవరాల్‌గా ఫుడ్ అయితే అసలు నిజంగా 10 ఔట్ ఆఫ్ 10 అయితే ఇచ్చేస్తా నేను. నిజంగా మంచిగా అనిపించింది టేస్టీగా. ఆ తర్వాత ఫైనల్‌గా ఇంకా మన ఫేవరెట్ ఐస్ క్రీమ్ అయితే ఉండే అనమాట. వాళ్ళు లైవ్‌లో చాక్లేట్ ఐస్ క్రీమ్ ఇంకా సమ్ రోస్టెడ్ నట్స్ ఏవేవో చేస్తా ఉండే అనమాట. ఆ క్లిప్ కూడా నేను తీసుకున్నా చూడండి. మమ్మీ, నేను ఇద్దరం ఎళ్లి తీసుకున్నాం. అండ్ ఇక్కడ మా మమ్మీ అయితే నాకు వేరే ఫ్లేవర్ ఐస్ క్రీమే కావాలి అని చెప్పేసి పక్క స్టాల్‌కైతే వచ్చిండే అనమాట. కానీ నేనైతే నా చాక్లేట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తీసుకొనొచ్చేసినా. అక్కడ పెద్ద రష్ లేకుండే కాబట్టి నాకు తొందరగా దొరికింది. ఇక్కడ మాత్రం అసలు అందరు దీని చుట్టూ బెల్లం చుట్టూ చీమలు చుట్టుతాయి గదా! అట్లనే చుట్టిర్రు పక్కకి మొత్తం అందరు రౌండ్ అప్ చేసేసిర్రనమాట. అండ్ ఈ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఏంటో తెలీదు గానీ, ఇందులో అయితే రోస్టెడ్ ఆల్మండ్స్ ఇంకా క్యాషూ నట్స్ అయితే యాడ్ చేస్తా ఉండే అనమాట. పాపం మా మమ్మీ అయితే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తుంది ఐస్ క్రీమ్ కోసం. నేనేమో అందరికీ కవర్ చేయలేకపోయిండనమాట. ఇంకా టేస్ట్ విషయానికొస్తే మాత్రం ఇది బావుందా? చాక్లేట్‌ది బావుందా? అంటే మాత్రం చాక్లేట్‌దే బావుండే. ఇందులో నట్స్‌తోని తింటే మాత్రమే కొంచెం మంచి ఫ్లేవరబుల్‌గా ఉండే అది తినడానికి. ఇంకా చాక్లేట్ అయితే నార్మల్‌గా తిన్నా బానే ఉండే. అందులో చాకోస్‌తోని అట్లా తింటే గూడా మంచి ఫ్లేవర్ నోటి నిండా ఉండే అనమాట. నాకైతే చాక్లేటే నచ్చింది. ఇంక ఇక్కడైతే మా అక్క వాళ్ళ కొడుకు, నేను స్టేజ్ దగ్గరకొచ్చి మళ్ళీ కూర్చొని తింటా ఉండే అనమాట. ఇంకా తింటా ఉంటేనే మాకు లెఫ్ట్ సైడ్‌లో అనమాట కచేరీ చేస్తుండే అనమాట. అంటే ఒక కొత్త టీమ్ మళ్ళీ వచ్చి కచేరీ స్టార్ట్ చేసిండే. అన్నీ డివోషనల్ సాంగ్స్‌లా పాడిండే కొంచెం. మంచిగా పాడిర్రు వాళ్ళు గూడా. ముందేమో ఓన్లీ ఇన్‌స్ట్రుమెంటల్ ఉండే. బట్ ఇక్కడ మాత్రం సాంగ్స్ పాడిండే. ఇంకా కోలాలతోని కొడతా ఉండే బీట్‌కి తగ్గట్టు. సో, అదైతే మీకిప్పుడు ప్లే చేస్తా స్క్రీన్ మీద. మీరు గూడా చూడండి. నేనైతే ఆడియో తీసేసినా అనమాట. జస్ట్ వీడియో ఇది. అండ్ మీకు ఫైనల్‌గా ఓవరాల్ మ్యారేజ్ ఎలా అనిపించింది అనేదైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి.
ఐ మీన్ ఈ పెళ్లి మండపం డెకరేషన్ కానివ్వండి, లేదా మ్యూజిక్ కచేరీస్ కానీ, లేదా ఫుడ్ కానివ్వండి, అండ్ నేను ఎలా ఉన్నాననేది కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ దట్స్ ఇట్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. టాటా.